మూటలను చూసి చైర్మన్ పదవులు ఇచ్చిన చరిత్ర మాజీ ఎమ్మెల్యే రస్మైకే దక్కిందని డీసీసీ ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి సంపత్ గౌడ్ అన్నారు. మానకొండూరు మండల కేంద్రంలో మండల పార్టీ అధ్యక్షులు నందగిరి రవీంద్రాచారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంపత్ గౌడ్ మాట్లాడుతూ, డబ్బుల మూటలను చూసారే తప్ప కనీసం పార్టీ కార్యకర్తకు తెలియని వ్యక్తికి సొసైటీ చైర్మన్ పదవి ఇచ్చిన నీచ సంస్కృతి బీఆర్ఎస్ నాయకులదన్నారు. కేవలం డబ్బుల మూటలను చూసి చైర్మన్ పదవి ఇచ్చారని తెలిపారు. నీతి నిజాయితీతో కూడిన వ్యక్తులకు మాటలు పౌరుషంగానే గట్టిగా వస్తాయని, ఆ విషయాన్ని సోదరుడు గమనించాలన్నారు. గంగిపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి అమెరికా నుంచి పెద్ద బ్యాగులు తీసుకువస్తే మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఇచ్చినది మీరే కదా అని అన్నారు. బీఆర్ఎస్ నాయకుల్ని గ్రామాల్లో అడుగుపెట్టనివ్వను అన్న వ్యక్తికి ఎలా చైర్మన్ పదవి ఇచ్చారో చెప్పాలన్నారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవికి భూమి, డబ్బులు తీసుకొని పదవి ఇచ్చారని ఆరోపించడం శేఖర్ గౌడ్ అవివేకమన్నారు. పార్టీలో కార్యకర్తగా 10 సంవత్సరాలు పార్టీ అధికారంలో లేకున్నా పార్టీకి సేవ చేసిన వ్యక్తికి మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి దక్కిందని దాన్ని మా గౌరవంగా చెప్పుకుంటామన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ పదవికి ఎలాంటి డబ్బులు ఇవ్వలేదని, గురువారం ఉదయం గడి ముందు ఉన్న హనుమాన్ దేవాలయానికి బీఆర్ఎస్ నాయకులు చర్చకు వచ్చి నిరూపించాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్ నాయకులు మార్కెట్ చైర్మన్తో చర్చకు వస్తామని తెలియజేశారు. నోటికి వచ్చిందల్లా మాట్లాడితే ఎట్టి పరిస్థితిలోనూ మౌనంగా ఉండవని, బరాబర్ ప్రశ్నిస్తామని సంపత్ గౌడ్ తెలియజేశారు. ఈ మీడియా సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ మరియు ఓదెలు రామిడి తిరుమలరెడ్డి, కాంగ్రెస్ నాయకులు చలగంటి సంపత్, రామిడి తిరుపతి, కనకం అశోక్, గస్కంటి సంపత్, మడుపు ప్రేమ్ కుమార్, కోండ్ర సురేష్, బండి మలేశం గౌడ్, మాషం రామకృష్ణ, ఎరవేని రామాంజనేయులు, సాయిరి దేవయ్య, బుర్ర శ్రీధర్ గౌడ్, ముఖెర సతీష్, కనకం కుమార్, గుడాల మహేందర్ తదితరులు ఉన్నారు. నిన్న సోదరుడు మాజీ జడ్పీటీసీ శేఖర్ గౌడ్ గారు మార్కెట్ కమిటీ చైర్మన్ దగ్గర 2 గుంటలు 10 లక్షల రూపాయలు తీసుకున్నానే మాట మాట్లాడిండు. సోదరా, నీకు సవాల్ ఇస్తున్నా. మా మార్కెట్ కమిటీ చైర్మన్ కష్టపడ్డాడు, పార్టీకి కష్టపడ్డాడు, ఆయన కష్టానికి గుర్తించి సార్ ఇచ్చిందని మేము చెప్తా ఉన్నాం. అది కాదని నీ దగ్గర ఏదైనా ప్రూఫ్ ఉంటే మీరు ఇచ్చారు కదా మీ చైర్మన్లు, మా చైర్మన్ మేము తీసుకువస్తాం పార్టీ క్యాడర్. నువ్వు మీ సహకార సంఘ చైర్మన్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఇద్దరిని తీసుకొని వాళ్ళ దగ్గర నువ్వు ఏం తీసుకోలేని రా, మా చైర్మన్ దగ్గర మీరు ఏం తీసుకోవాలి. రేపు పొద్దున 11 గంటల లోపు మీ జీవి రామకృష్ణరావు ఇంటి ముంగట ఉన్నట్టు అంజనేయుని గుడి కాడ ఉంటాం. దమ్ముంటే నీ గడికాడికి రా సోదరా, నీకు సవాల్ ఇసురుతాను. మొన్న రసమయ్య గారు మాట్లాడిన దాని గురించి మేము కూడా మాట్లాడడం జరిగింది. దానికి నిన్న మా సోదరుడు మాజీ జడ్పీటీసీ తాళ్లపల్లి శేఖర్ గారికి కొంచెం బాగా కోపం, పౌరుషం వచ్చినట్టుంది. సోదరా, మేము అన్న దాంట్లో ఆవేశంగా ఉన్నాడు, నీతిగా ఉన్నాడు, నిప్పుగా ఉన్నాడు ఎప్పుడైనా రూబాబుగానే ఉంటాడు. మేము అన్న దాంట్లో తప్పు ఉంటే నువ్వు ఏదైనా ప్రూఫ్ తోటి మాట్లాడాలి. సహకార సంఘ చైర్మన్ల గురించి మీరు మాట్లాడారు, దాని గురించి మేము మాట్లాడినాం. రియల్గా మీరు చిత్తశుద్ధి ఉంటే మీరు ఇచ్చిన సహకార సంఘ చైర్మన్ కానీ, మార్కెట్ కమిటీ చైర్మన్ కానీ మీ కనీసం టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తనా, కనీసం జెండా పట్టుకున్నాడా, కనీసం పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నాడా? ఏం లేదు. చీకట్ల మూట పెద్దగా ఉన్నది, బరువు పెద్దగా ఉన్నదని ఆ వ్యక్తి ఎవరో కనీసం మీ పార్టీ కార్యకర్తలకు కూడా తెలియని వ్యక్తికి మీరు చైర్మన్ పదవి ఇచ్చిరు. ఏం అర్హతతోటి ఇచ్చిరని నిన్న మేము ప్రశ్నించిన. ఆయన కనీసం మీ కార్యకర్త కూడా కాదు కదా, ఏ రకంగా చైర్మన్ ఇచ్చిరు అంటే ఆయన దగ్గర మూట పెద్దగా మూట తీసుకొని దానిలో మధ్యవర్తితో నువ్వే కదా సోదరా, మీరు తెలియదా? చైర్మన్, వైస్ చైర్మన్ ఇచ్చిన వ్యక్తి ఎంత మూట పట్టుకున్నాడు, చైర్మన్ ఎంత మూట పట్టుకున్నాడు, బరువు ఎవరు ఉన్నదో వాళ్ళకి ఇచ్చారు. పోతే మార్కెట్ చైర్మన్ ఇచ్చారు, మార్కెట్ చైర్మన్ మా గంగిపల్లి వ్యక్తికి ఇచ్చారు. మా ఊర్లో కత్తెనే నిన్ను కాలు పెట్టని అన్న వ్యక్తికి, కాంగ్రెస్ నుంచి వచ్చిన వ్యక్తికి, అమెరికా నుంచి పెద్ద బ్యాగ్ పట్టుకొని దిగంగా ఆ వ్యక్తికి నువ్వు చైర్మన్ ఇచ్చినావు. నీ పార్టీలో కష్టపడ్డోళ్ళు లేరా? నువ్వు నిజంగా ఇయ్యదలుచుకుంటే నీ పార్టీలో పనిచేసి 10 సంవత్సరాలు జెండా మోసి కష్టకాలంలో ఉన్నోళ్లకు చైర్మన్ ఇచ్చే అర్హత లేదా? వాళ్ళ దగ్గర డబ్బుల సంచి లేదు. ఇది వాస్తవం కాదా? మధ్యవర్తితో నువ్వు చేసినావు కదా. మా ఎమ్మెల్యే సాబ్, మా కవ్వంపల్లి సత్తన్న గౌరవంగా మేము చెప్పుకుంటున్నాం. డబ్బు సంచి చూసి కాదు, చొక్కా మాసి జెండా పట్టుకున్న కార్యకర్తకు ఇలా మార్కెట్ కమిటీ చైర్మన్ ఒక బీసీ బిడ్డకి ఇచ్చిండు. నిజంగా మరి మూటలకు నీళ్ళకి ఆశపడ్డా? నువ్వు నిజంగా తిన్న 2 గుంటల భూమి 10 లక్షల రూపాయలను దమ్ముంటే
మేము మా చైర్మన్ పట్టుకొని ఎక్కడికంటే అక్కడికి వస్తాం. గుడికి వస్తావా, నీ నచ్చిన చోటకి చెప్పు, దేనికంటే దానికి సవాల్ మేము. నువ్వు నీ చైర్మన్ ఇచ్చిన వాళ్ళని పట్టుకొని రా, నీ దమ్ముంటే చూద్దాం. నీ పక్క పోండి ఎందుకో నిన్న కూర్చుని పెట్టకపోతుంది అంత రుబాబుగా మాట్లాడినా మా చైర్మన్ ఏమీ లేదా, మేము నీతికి ఇచ్చినాం నిజాయితీకి ఇచ్చినాం దమ్ము నీకుంటే ఎందుకు నువ్వు నిన్న నీ చైర్మన్ తీసుకొచ్చుకోలేదు? ఇప్పటికైనా సవాల్ ఇస్తున్నాం. మేము పార్టీకి కష్టపడ్డ నాయకుడికి మా సారు బీసీ బిడ్డలకు అవకాశం ఇచ్చిండు, చొక్కా నలిగిన వాళ్ళకు జెండా పట్టుకున్న వాళ్ళకి ఇచ్చిండు. నీ లెక్క డబ్బు సంచి చూసి రాత్రి చీకట్ల అసలు సంచి ఇచ్చినోడు ఎవడో, నువ్వు ఎవరికి ఇస్తావో ముళ్ళ పెద్దగుండి దాన్ని ఇచ్చినావు తప్ప నీ కార్యకర్తలకు కూడా తెలియదని మేము చెప్తా ఉన్నాం. మా సార్కు చదువన్నా ఆరోగ్యం అన్నా ఇష్టం. నువ్వు నిన్న మేము నువ్వు గుళ్ళపల్లి చేసిన నిర్వహణకి మా సార్ ఇక్కడ ఎంజేపీ స్కూల్ తీసుకొచ్చి ఎంత అభివృద్ధి చేసిండో ఆయన చిత్తశుద్ధికి తెలుసు. స్వయంగా ఒక 10-20 సార్లు మీరు కూడా మీడియా మిత్రులు కూడా చూసిరు విజిట్ చేసి స్కూల్ ఎంత బాగా చేసిండో. ఆరోగ్యపరంగా కూడా అంతే శ్రద్ధ. ఎంతమందికి ఎల్ఓసీలు ఇప్పించు, ఎంతమందికి సీఎం రైలు చిట్టిలో ఆయన చిత్తశుద్ధి సాటుకుంటుండు. మీరు నిజంగా ఎలక్షన్లో అభివృద్ధి అనుకుంటే మానకొండూరులో ఎంత అభివృద్ధి చేసిరో, మీరెంత అభివృద్ధి చేసిరో, మా సార్ వచ్చినాక ఎంత అభివృద్ధి, సంవత్సరం కూడా కాలే మీరు ఇలగిల కొట్టుకుంటారు అభివృద్ధి. 15 ఏళ్ళ వేయరు. మానకొండూరులో లోకల్లో మీరే కదా 20 సంవత్సరాల నుంచి ఉంటున్నావు కదా, ఏ పాటి అభివృద్ధి చేసినావు? మానకొండూరు ఊళ్ళో తిరుగుదాందా, మోరీలు చూద్దాందా, డ్రైనేజీలు సీసీ రోడ్లు చూద్దాందా. ఇంకొకటి, మీకు పైసలు ఉన్నోళ్ళకే విలువ ఇచ్చుడు తెలుసు. ఆనాడు దళిత బిడ్డ మాజీ ఎంపీపీ లింగన్నను మీరు ఎంపీపీ చేసిరు, ఆయనకి ఏ పాటి మర్యాద ఇచ్చిరో, ఆయనకి ఏ పాటి గర్వం దక్కిందో, పక్కపండి ఒక ఓసీ బిడ్డను పెట్టి ఆయనను ఎంతగానో అవమానపరిచిరో ఈ మానకొండూరు గడ్డ మర్చిపోయిందా? ఇంకొకటి, ఇక మీరు మాట్లాడలు నాకు ఏం అర్హత ఉందని మాట్లాడుతున్నావు. బిడ్డ, నికార్సైన కాంగ్రెస్ కార్యకర్తని ఇక్కడ 20 సంవత్సరాలు 10 ఉన్నా లేకున్నా పార్టీ జెండా పట్టుకొని పార్టీ ఏది ఆదేశిస్తుంది ఒక జిల్లా జనరల్ సెక్రటరీగా ఎక్కడ కూడా లాలుచి పడకుండా నేను నిజాయితీ నిప్పని చెప్తా ఉన్నా. ఎవరినైనా ప్రశ్నించే అర్హత నాకున్నదని చెప్తా ఉన్నా. నీ లెక్క పార్టీలు మారో పదవుల కోసమో డబ్బుల కోసమో మీరు చేసిన వ్యక్తి ఎదుటోడుకు ఉంటుందంటే తప్పు. చైర్మన్ అసలు ఇయ్యలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఒక దిక్కు పాత చైర్మన్లు టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళని 6 నెలలు కొనసాగిస్తానే జీవో తీసుకొచ్చిన గొప్ప నిర్ణయం. ఏమో అయినట్టు ఊహించుకొని మాకు కూడా ముడుపులు ముట్టాం కదా, వీళ్ళకు కూడా ముడుపులు ముడితే అనే ఆలోచనతో అసలు అది మొదలే కాలేదు. మీరు తొందరపాటు 10 లక్షలు తీసుకో, 20 లక్షలు తీసుకోండి. మీ భాగవతం మాకంట కడితే ఎట్లా? మీరు మీ సారు మీరు ఇద్దరు ఒకటే చేనులో మేసిన వాళ్ళు తెలియదా మీ భాగవతం? క్వారీల గురించి మాట్లాడిరు. మా ఎంపీపీ సీనాన్న లేడు కానీ ఉంటే చెప్పు మీ భాగవతం. మీ క్వారీలు ఏ పాటు నడిపించారు, ఎన్నెన్ని నడిపించారు, ఏమేమి భాగవతాలు చేసిరు, ఎన్నెన్ని ముడుపులు తీసుకున్నారో ట్రాక్టర్ల దగ్గర లారీల దగ్గర ఆపి వసూలు చేసుకునే చరిత్ర మీది. వట్టిగానే కవంపల్లి సార్ మీద బురద జల్ల వేస్తే బరాబర్ అంటాం. మా సారు నీతికి నిలువెత్తు రూపం కాబట్టి మాకు ఆ పౌరుషం వస్తుంది. బరాబరిగా మేము అడుగుతాం. నువ్వేదో ఎప్పుడో ఇటు వచ్చినప్పుడు అమాసకున్నా నీ ఇష్టం వచ్చినట్టు మీటింగ్ పెట్టి విమర్శిస్తే ఊకునేది లేదు. రేషన్ కార్డుల గురించి ఇండ్ల గురించి ఇక మీరు మాట్లాడారు. నిన్న 10 సంవత్సరాల కనీసం ఆ జోలి తీసుకునే ధైర్యం మీకుందా? ప్రక్షాళన విధంగా రేషన్ కార్డులు కానీ ఇండ్లు కానీ ప్రతి ఒక్కరికి ఇవ్వాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి సమక్షంలో ఈరోజు ఒక ప్రక్షాళన జరుగుతుంది. ఆయనతో ఓపిక పట్టే విలువ కూడా మీకు లేదు. ఈ 10 సంవత్సరాల్లో కనీసం రేషన్ కార్డు అనే జోలి తీసుకున్నారా? ఒక్కరికన్నా ఈ నియోజకవర్గంలో ఈ రాష్ట్రంలో ఇచ్చిరా? ఈ మానకొండలో ఒక్క ఇండ్లాన్ని ఇచ్చిరా? మేము చేసే ప్రయత్నం చేస్తే మీరు కాలాల్లో కట్టబెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మానకొండ ప్రజలు అన్ని గమనిస్తూ ఉన్నారు. మీ సారు భాగవతం తెలియదా? క్యాంప్ ఆఫీసులో ఏమేమి చేసిరో, ఎంత నీచమైన కార్యక్రమాలు చేసిరో అసలు మా కవంపల్లి సార్ ఆ క్యాంప్ ఆఫీసులో అడుగు పెట్టడానికి వెనుక ముందు మీ సంగతి తెలిసి మేము నిజంగా అన్ని చెప్పదలుచుకుంటే మీరు ఊర్లల్లో కాదు కదా, మానకొండలో కాదు, ఎక్కడెక్కడ తిరగలేదు. అసలు చేష్టలు మీకు తెలియదా? మానకొండ అంతా మీరు ఏమేమి చేసిరో. ముఖ్యంగా మేము ఒకటే చెప్తున్నాం. ఇంకొకటి,
మీ సార్ గురించి గా ఎలక్షన్ల ప్రచారం చేస్తాడనే చిల్ అయిండు. అది మర్చిపోయారా? తిమ్మపూర్ మండల ప్రెసిడెంట్ ఎమ్మడబడ్డాడు, పేపర్లలో వచ్చింది, మర్చిపోయారా? గంట ఎలక్షన్ల బిజినెస్ చిల్ అవుతాడు మీ సారు. సోదరా ఇంకా చెప్తే ఎన్ని ఉంటాయి. ఇంకా ఆడ ఏంది పతిత్తు పరవాన పడదాట తెల్లారాక దాట. మీరా మాకు చెప్పేది శుద్ధి మాటలు? చెప్పుకుంటే సోదరా ఆవేశంగా ఉంటుంది. మా సార్ మీద నీకెట్లా కోపం వచ్చిందో మా సార్ మీద అంటే మాకు కూడా కోపం వస్తుంది. చించుకుంటే అన్ని పేగులు బయటపడతాయి సోదరా. మేము అభివృద్ధి విషయంగా, అభివృద్ధి ముఖ్యంగా మా సారు హెల్త్ విషయంగా కానీ ఎడ్యుకేషన్ విషయంగా కానీ ఆయన గొప్ప వ్యక్తి. దాని మీద దృష్టి పెట్టి ప్రతి ఊర్లో ఎక్కడ కూడా ఇప్పుడు సర్పంచ్ లేకుండా ప్రతి ఊళ్ళో మా కార్యకర్తలతో సీసీ రోడ్లు కానీ అభివృద్ధి విధంగా ప్రతి నిత్యం అందుబాటులో ఉంటుండు. కాబట్టి జాగ్రత్తగా సోయి అని మీరు హోదా అని మీరు ఇంకా అధికారంలో ఉన్నట్టు బెదిరిస్తే ఇక్కడ ఎవ్వడు భయపడటం లేడు. 10 సంవత్సరాలు ప్రతిపక్షాలు ఉన్నప్పుడే భయపడలేదు సోదరా. అధికార పార్టీ అని మేము ఎక్కడ కూడా రుబాబు చేయలే. ఏదో నేను సెల్ వీడియో పెడుతుండు. ఎలక్షన్ టైం అయిపోయిన తర్వాత మా కార్యకర్తలం జై కాంగ్రెస్ అని చెప్పినమే తప్ప మేము ఎవరి విన్నా ఎక్కడ కూడా రుబాబు చేయలే. అది కూడా టైం అయిపోయిన తర్వాత, టైమింగ్ అయిపోయిన తర్వాత అని మేము వెళ్ళిపోయినాం తప్ప మేము ఎక్కడ రుబాబు చేయాలనో ఇంకొకటి చేయాలనో చిన్న చెంచగాలతోటి వీడియోలు పెట్టి ఏదో బెదిరియాలంటే ఇది భయపడే రక్తం కాదు. మళ్ళా చెప్తాన్నా, హోదా అంటే నేను 20 సంవత్సరాలుగా ఒకటే జెండా ఒకటే పార్టీ అయినా నికార్స్ అయిన కాంగ్రెస్ అని చిటిక కాదు ఏదన్నా కొట్టి చెప్పగలుగుతా. నీకు ఆ ధైర్యం ఉన్నదా? మాట్లాడే ముందు జాగ్రత్త అని చెప్తా ఉన్నాం. మీకేదన్నా ఎవిడెన్స్ ఉంటే, మీకేదన్నా ఆధారాలు ఉంటే బయట పెట్టండి. కానీ మీరు ఎక్కడ మా తిరుపతి అన్నకు చైర్మన్ ఇచ్చినావు, 6 నెలలు ఎన్ని ఇచ్చిండే, ఎట్లు ఇచ్చినావో ఏమేమి ఇచ్చినావో తెలియదా? బయట పెడితే మీకే ఇబ్బంది. మీ ప్రజలు బుద్ధి చెప్పిరు, దాని ప్రకారమే మీరు ఇంటికి వేరు. మాకు ఇచ్చిన అవకాశాన్ని, మా సార్కి ఇచ్చిన అవకాశాన్ని మేము వినియోగించుకొని అభివృద్ధి చేస్తాం. మీరు ఓపిక పట్టండి సోదరా అని చెప్తూ ఇంకో తాపాయి పిచ్చి పేలాపనలు అనవసరమైనటువంటి వ్యవస్థ తీసుకొస్తే బాగుండదని చెప్తా ఉన్నాం.